N వార్తలకు స్వాగతం. నేను మీ శిరీష. ముందుగా ముఖ్యాంశాలు. అభిమాని గీసిన చిత్రపటంపై జగన్ ఆటోగ్రాఫ్. క్రిస్మస్ సందర్భంగా విద్యుత్ దీపాలతో కళకళలాడిన చర్చిలు. శ్రీవారి కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి. హెల్మెట్ ధరించాలని రాజంపేట డీఎస్పీ ర్యాలీ. వైసీపీ ఓడిపోవడానికి కారణం ఇద్దరే, రాచమల్లు. కడప జిల్లాలో భారీ వర్షం. కడపలో ఘనంగా శ్రీనివాసుని కళ్యాణ వేడుక. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే ఛార్జీల పేరుతో పేద ప్రజల నడ్డి విరుస్తుందని తులసిరెడ్డి మండిపడ్డారు. కడపలో ఆయన గురువారం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎటువంటి ఛార్జీలు పెంచమని చెప్పారన్నారు. కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఛార్జీల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని ఆయన విమర్శించారు. ప్రజల పేరు చెప్పి అప్పులు తేవడంలో అటు టీడీపీ కూటమి ఇటు వైకాపా పార్టీ దొందే. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలల కాలంలో అనేక విధాలుగా ప్రజలను బాధడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 4 అంశాలు. ఒకటి, సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారుల మీద ఈ 7 నెలల్లోనే 15,485 కోట్ల రూపాయల అదనపు భారం టీడీపీ చంద్రబాబు ప్రభుత్వం మోపడం జరిగింది. ఇది స్మాల్ అమౌంట్ కాదు. 15,485 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో. దట్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2, బహుశా రేపు 1వ తారీఖు నుంచి కానీ లేకుంటే అతి త్వరలో 20% రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు జరగబోతా ఉంది. అటు భూముల మీద, గృహ భవనాల, నివాస భవనాల మీద, వాణిజ్య భవనాల మీద, అపార్ట్మెంట్ మీద, ప్లాట్ల మీద, అటు గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో 20% రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు జరగబోతా ఉంది. నంబర్ 2. మూడవది, నగరాలు, పట్టణాలలో త్రాగునీటి సరఫరా మీద యూజర్ ఛార్జీలు వేయబోతున్నారు. అది మూడవది. నాలుగవది, ఈ లోపల రాజస్థాన్లో జరిగినటువంటి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రపోజల్ పెట్టాడు. 5% మించి జీఎస్టీ ఉండే అన్ని వస్తువుల రవాణా మీద ఆంధ్రప్రదేశ్లో 1% వరద సెస్ వేయమని 59,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. మొదటి 7 నెలల్లోనే 59,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది ఆల్రెడీ. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25లో 91,443 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని మన బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఓపెన్ అది, దాని రహస్యం ఏం లేదు. కాబట్టి ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 91,443 కోట్ల రూపాయలు అప్పు చేస్తుందంట చంద్రబాబు ప్రభుత్వం. గతంలో కాంగ్రెస్, టీడీపీ, వైకాపా అన్ని మొత్తం కలిపి చేసింది 10 లక్షల కోట్ల రూపాయలు అయితే ఈ ఒక్క సంవత్సరంలోనే 91,443 కోట్ల రూపాయలు అప్పు చేస్తుందంట. ఇది చాలక మళ్ళా పరోక్ష అప్పులు. రాజధాని అమరావతికి విభజన చట్టం. ఈ రోజు భారతీయ జనతా పార్టీ రూరల్ మండల అధ్యక్షునిగా నాగిరెడ్డి వెంకట సుబ్బారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే మండల ప్రతినిధిగా బాలకృష్ణ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు పుప్పాల శ్రీనాథ్ రెడ్డి, కడప పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బరాయుడు, అసెంబ్లీ కన్వీనర్ బిజివేముల భాస్కర్ రెడ్డి, బీజీవైఎం జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్, జిల్లా ఉపాధ్యక్షుడు వనం నరసింహులు మరియు సీనియర్ నాయకులు కుప్పాల నరసింహులు, గురుశేఖర్ సుధాకర్ రెడ్డి మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. దేశంలో విభిన్న సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న మనమంతా ఒక్కటే అని వైవియువిసి కృష్ణారెడ్డి అన్నారు. వైవియు ప్రాంగణంలో భారత ప్రభుత్వ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనను గురువారం ప్రారంభించారు. విశాఖపట్నం యువత కడప జిల్లా చరిత్రను, విశిష్టతను తెలుసుకోవడం అభినందనీయమన్నారు. ప్రిన్సిపల్ రఘునాథ్ రెడ్డి, రిజిస్ట్రార్ పద్మ పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టం చేశారు. కడప నగరంలోని ద్వారకా నగర్లోని ఆమె నివాసంలో గురువారం జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. క్రైస్తవులకు పవిత్రమైన క్రిస్మస్ పండుగ సందర్భంగా కడపలోని అన్ని చర్చిలు ప్రజలతో కళకళ్లాడాయి. చర్చిల్లో క్రైస్తవ సోదరులు ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రధానంగా సిఎస్ఐ చర్చ్, మేరీమాతా చర్చ్, మరియాపురం చర్చితో పాటు ఇతర చర్చిల వద్ద సాయంత్రం కావడంతో విద్యుత్ దీపాలతో కళకళ్లాడాయి. కులమతాలకు అతీతంగా ప్రజలు ప్రార్థనలు నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రాజంపేట డీఎస్పీ సుధాకర్ అన్నారు. రాజంపేట కొత్త బస్టాండ్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు బుధవారం బైకులపై పోలీసు హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. డీఎస్పీ సుధాకర్ మాట్లాడుతూ జనవరి 1, 2025 నుంచి ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించాల్సిందేనని, పాటించుకుంటే జరిమానా తప్పనిసరి అని హెచ్చరించారు. 1వ తేదీ వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈ మారు గ్యాస్లో నువ్వు సైడ్ ఇస్తే అందరూ వస్తారు. నువ్వు సైడ్ కొంత నువ్వు సైడ్ ఇప్పా, నువ్వు సైడ్ స్లో చేయి, ఇంకా స్లో చేయి, స్లో చేయి. ఏం చేయదు. ఉమ్మడి కడప జిల్లాలో ఓబులవారిపల్లిలో ఆదివారం ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నరసింహ, భార్య సుజాత, బాలమణిచరణ్ మృతి చెందగా చిన్నారి ప్రాణాలతో బయటపడింది. చిన్న వయసులోనే ఆ చిన్నారి కుటుంబాన్ని కోల్పోవడం అందరినీ కలిచివేస్తోంది. కాగా వీరంతా బైక్ పై వైకోటలో సుజాత అమ్మగారింటికి వెళ్లి వస్తుండగా వారిని రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద ఆటో ఢీకొట్టింది. 4 రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లాకు వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు పులివెందులలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. భాకరాపురంలో ఆయన నివాసంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో కలిసి ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రేపు ఉదయం ఆయన ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్లనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా కడప జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి కడప నగరం, పులివెందుల తదితర ప్రాంతాల్లో మబ్బులు కమ్ముకొని ఉండగా ఉదయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రాష్ట్రంలో వైసీపీ ఓడిపోవడానికి కారణం ఇద్దరే వ్యక్తులు కారణమని రాచమల్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రొద్దుటూరులో బుధవారం ఆయన మాట్లాడుతూ ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు చంద్రబాబు, మరొకరు జగన్ అని తెలిపారు. వైసీపీ ఓడిపోవడానికి సాధ్యం కాని హామీలను జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేకపోయి ప్రజలకు నిజం చెప్పడం ఒక కారణమైతే, సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను చంద్రబాబు మోసం చేయడం రెండో కారణమని రాచమల్లు అన్నారు. ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులైనటువంటి మేమందరం నాతో పాటు నా సహచర ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఓడిపోవడానికి కారణం, నేను ప్రజలకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, ఇద్దరు వ్యక్తులు మా ఓటమికి కారణం. 2 మాటలు మా ఓటమికి కారణం. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, ఒకరు చంద్రబాబు నాయుడు, మరొకరు జగన్మోహన్ రెడ్డి. మేము ఓడిపోవడానికి కారణం వీళ్ళిద్దరు. ఒకరు చంద్రబాబు నాయుడు, ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు. 2 మాటల వల్ల మేము ఓడిపోయినాం. 164 మందిమి. ఆ 2 మాటలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడం, జగన్మోహన్ రెడ్డి నిజాలు మాట్లాడడం. ఇది మా ఓటమికి కారణం. ఖచ్చితంగా మా ఓటమికి కారణం ఏంటంటే ఇదే. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడం, జగన్మోహన్ రెడ్డి నిజాలు మాట్లాడడం. ఏమి నిజాలు? ఆ నిజాలు, డాక్రా రుణాలు మాఫీ చేయడానికి కావాల్సిన డబ్బు లేదు కాబట్టి ఇవ్వలేను, వడ్డీ మాత్రం కట్టగలుగుతా. పెన్షన్ ఇంత డబ్బులు ఇవ్వాలంటే కష్టము. 2028లో 250 పెంచుతా, 2029 250 పెంచుతా అని చెప్పి
సత్య హరిశ్చంద్రుని వారసుని మాదిరి అన్ని నిజాలు ఆయన మాట్లాడితే ఈ ప్రజలకు జీర్ణం కాలే. చెయ్యలేని అలివిగాని హామీలను ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడకుండా సత్యం మాట్లాడడం, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను తూచా తప్పకుండా పాటించాలా, చెయ్యాలా, ప్రజలకు అబద్ధాలు చెప్పకూడదు, గెలుపైనా ఓటమినైనా స్వీకరించాల్సిందే, సత్యమే మాట్లాడదాం అని చెప్పి ఆయన నిజాలు మాట్లాడడమే మా ఓటమికి ఒక కారణం. ఇక అబద్ధాలు ఈయన మాట్లాడడం ఒక కారణం. ఈ రెండు కారణాలే మా ఓటమి కారణం. ఇందులో మా మీద గెలిచిన అభ్యర్థుల యొక్క గొప్పతనము లేదు, ఆ అభ్యర్థులకు మద్దతు ఇచ్చినటువంటి చిన్న చిన్న చోటామోటా నాయకుల యొక్క శక్తి సామర్థ్యాలు లేవు, ఓడిపోయిన మా ఎమ్మెల్యే అభ్యర్థుల యొక్క బలహీనత కానీ తప్పిదం కానీ ఏమీ లేదు. ఒక అబద్ధం, ఒక నిజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించింది. కానీ మేము ఓటమి చెందినప్పటికీ, ప్రతిపక్షంలో మేము కూర్చునేదానికి సిద్ధపడినప్పటికీ మా నాయకుడి యొక్క సిద్ధాంతం ఒకటే, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ప్రజలకు అమలు చేసి తీరాల్సిందే. ఏ హామీ అయితే ప్రజలకు ఇస్తామో ఆ హామీని మనం అమలుపరచగలిగితేనే హామీ ఇవ్వాలా, లేకపోతే ఇవ్వకూడదు. ఓటమినైనా స్వీకరిస్తాం కానీ ప్రజలను మోసం చేయకూడదు. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం. మేము ఓటమి చెందినప్పటికి కూడా ఆ సిద్ధాంతానికి, మేము జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతానికి ఎప్పుడు కూడా మేము ఆకర్షితులమే. ఆయన మాట మాకు శిరోధార్యమే. చావైనా, బతుకైనా, గెలుపైనా, ఓటమైనా, కష్టమైనా, దుఃఖమైనా, ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే మాకు మార్గదర్శకం. ఆయన మార్గంలోనే మేము పయనిస్తాం. మాజీ సీఎం జగన్ పై ఓ యువకుడు అభిమానాన్ని చాటుకున్నాడు. కడప జిల్లా అభిమాని అజయ్ రెడ్డి జగన్ చిత్రాన్ని గీశారు. ప్రత్యేకంగా ఫోటో ఫ్రేమ్ చేయించారు. ఫోటోపై మీతో రక్తం పంచుకుని పుట్టకపోయినా నీ కోసం రక్తం పంచిన బంధం మాది అని రాశారు. ఇవాళ పులివెందులలో జగన్ ను కలిసిన యువకుడు తాను గీసిన చిత్రపటంపై ఆటోగ్రాఫ్ చేయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను వైసీపీ శ్రేణులు నెట్టింట వైరల్ చేస్తున్నాయి. ధనుర్మాసం సందర్భంగా కడప నగరంలోని పెదబెస్త వీధిలో వెలిసిన బాలపోలేరమ్మ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 11వ రోజు అయిన ఈ రోజు తెల్లవారుజామున నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు సామూహికంగా విష్ణు సహస్ర పారాయణం, లక్ష్మీదేవి అష్టకం, తిరుప్పావై పారాయణం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. కడప నగరంలోని మున్సిపల్ మైదానంలో గోవిందమాల భక్త బృందం నిర్వహించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పాల్గొన్నారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో కలిసి అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యేకు గురువారం వారు స్వాగతం పలికారు. అనంతరం కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అర్చకులు వారిని ఆశీర్వదించి సత్కరించారు. లింగాల మండలంలోని తాతిరెడ్డిపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రామాలయాన్ని ప్రారంభించిన అనంతరం ప్రజలకు అభివాదం చేశారు. ఇందులో భాగంగా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు మాజీ సీఎం ను ఫోటోలు అడిగారు. ఈ సందర్భంగా ఓ కార్యకర్తకు ఫోటో ఇచ్చే సందర్భంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నా నేను ఫోటో తీస్తాలే అని ఆ ఫోటోను చిత్రీకరించారు. ఈ ఫోటోను వైసీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. కొండాపురం సిఐ కార్యాలయంలో డ్రైవర్ గా పనిచేస్తున్న రాయుడుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఓ మహిళ తనను సిఐ డ్రైవర్ కొంతకాలంగా ఫోన్లో లైంగికంగా వేధిస్తున్నాడని ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ విషయం ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు. డ్రైవర్ పై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ విద్యాసాగర్ తెలిపారు. కడప తిరుపతి రోడ్డులో నిత్యం ప్రమాదాలు జరిగి ఎంతో మంది మృతి చెందారని, ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే మీరు రోడ్డు నిర్మిస్తారని జనసేన నేత ఆకుల నరసయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజంపేట మండలం కొత్త బోయినపల్లె నేషనల్ హైవే గోతుల వద్ద ఆయన గురువారం నిరసన తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ గతంలో జగన్, నేడు చంద్రబాబు ఇప్పుడు ఈ రోడ్డు గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. బైపాస్ నుంచి మాట్లాడుతున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మొన్నటి దాకా 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్ర సీఎం అయినటువంటి కడప జిల్లా వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ రాష్ట్రాన్ని ఏలింది మీరే. ఒకరేమో కడప జిల్లా, ఒకరేమో చిత్తూరు జిల్లా. మరి ఎందుకు సార్ మా బ్రతుకులు మారలేదు? కడప నుంచి తిరుపతికి బైపాస్ ఎందుకు వేయట్లేదు? కేంద్రం నుంచి నిధులు వస్తూనే ఉన్నాయంటున్నారు.
మరి ఎందుకు బైపాస్ వేయట్లేదు? ఈ రోజున ఇక్కడ బైపాస్ లేకపోవడం వల్ల మొన్నటికి మొన్న ఒకే కుటుంబంలో భార్యాభర్త చనిపోవడం, వాళ్ళ బిడ్డ కూడా 12-13 ఏళ్ల బిడ్డ కూడా ఏలూరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతను చనిపోవడం, ఇలాంటివి సార్ ఈ రోజున మీడియా సాక్షిగా నేను అడుగుతున్నాను, మిమ్మల్ని తెలియజేస్తున్నాను మీకు. ఈ రోజు ఈ 3 ప్రాణాలు పోలేదు, ఇప్పటికే చాలా ప్రాణాలు పోయాయి. ఈ బైపాస్ లేకపోవడం వల్ల ఇక్కడ అన్నమాచార్య కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ప్రమాదాల గురించి చనిపోయారు. చాలా మంది ఇక్కడ ఈ బైపాస్ లేకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. నేను ఒకటే అడుగుతున్నా, ఈ రాయలసీమలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే కానీ ఈ బైపాస్ రోడ్డు మాకు సెలవైన మహాప్రభు అని చెప్పేసి కూడా ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరేమో చిత్తూరు జిల్లా, జగన్మోహన్ రెడ్డి గారేమో కడప జిల్లా, ఇద్దరు పుట్టింది ఈ రాయలసీమలోనే. మరి కడప తిరుపతికి బైపాస్ వేయించుకోలేని మీరు మా రాయలసీమ సీఎంలు సార్, చాలా దౌర్భాగ్యం సార్. ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంకా ఎంతమంది బైపాస్ లో రోడ్డు ప్రమాదంలో చనిపోతే మీరు అప్పుడు బైపాస్ పనులు మొదలు పెడతారో అదే నా సెలవండి సార్. డిప్యూటీ సీఎం గారు, ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ నుంచి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, సార్ మీరైనా మా రాజంపేట కడప తిరుపతి బైపాస్ గురించి ఆలోచించేయండి సార్. ఎన్నో రోడ్లు వేస్తున్నారు మీరు, ఎక్కడ అరణ్యంలో కూడా వేస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి మా ప్రాణాలు పోకుండా, ఒక్క ప్రాణం అయినా కూడా ఇక్కడ చాలా విలువైంది, మీరైనా శ్రద్ధ తీసుకుని మాకు కడప తిరుపతి నుంచి బైపాస్ రోడ్డు వేయించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ రోజున సినిమా తొక్కిసలాటలో ఒక్క ప్రాణం పోతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో దాన్నే పదే మాట్లాడుతున్నారే, ఇక్కడ వందల ప్రాణాలు పోయాయి సార్ ఈ బైపాస్ రోడ్డు లేకడం వల్ల. మేము ఎవరికి చెప్పుకోవాలి? దయచేసి మహాప్రభు, రాయలసీమలో పుట్టిన మీకు ఇప్పటికైనా మానవత్వంతో స్పందించి మరో ప్రాణం ఈ బైపాస్ ప్రమాదంలో పోకుండా కాపాడాలి. ఈ మీడియా సాక్షిగా, ఈ రాజంపేట ప్రజల సాక్షిగా అందరి తరపున నేను మీకు. భారత కమ్యూనిస్ట్ పార్టీ కడప జిల్లా సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లా కార్యదర్శి గాలిచంద్ర కార్యక్రమంలో పాల్గొని సిపిఐ జెండాను ఎగురవేశారు. సిపిఐ పార్టీని ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల తరపున నిత్యం పోరాడుతూనే ఉన్నామని స్పష్టం చేశారు. సిద్ధవటం మండలంలోని కడప చెన్నై జాతీయ రహదారి కలుములపల్లి సమీపంలోని మందగిరి శనీశ్వరుని ఆలయం వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మోటార్ బైక్ లారీ ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కడప నగరంలో గోవిందమాలధారణ భక్తులు ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. నగరంలోని మున్సిపల్ మైదానంలో గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణ ఘట్టాన్ని పచ్చని తోరణాలు, వేద మంత్రోచ్చారణతో వేడుకగా చేపట్టారు. జగన్ పర్యటన సందర్భంగా గురువారం పులివెందులలోని తన క్యాంపు కార్యాలయం వద్ద వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో జనం రాగా డోర్ల అద్దాల వద్ద స్వల్ప తోపులాట జరగడంతో కార్యాలయం అద్దాలు పగిలాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. క్యూలో ఉన్న జనం ఒక్కసారిగా జగన్ ను కలవాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్లగా ఈ తోపులాట జరిగినట్లు సమాచారం. గతంలోని ఈ కార్యాలయ అద్దాలు పగిలిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ జగన్ కు ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని దుయ్యబట్టారు. జగన్ అసెంబ్లీకి రాకపోవడం ప్రజాస్వామ్యంపై దాడి లాంటిది అని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూసే ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం లేదని ఆరోపించారు. అలాంటిది పులివెందులలో జగన్ ప్రజా దర్బార్ నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. లోక్సభకు ఎందుకు వెళ్తాను అడుగుతున్నారు. 9 ఎంపీలు కేవలం ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? మీరు 11 మంది ఇక్కడ ఎందుకు రారు? ఢిల్లీలో ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే 9 ఎంపీలను గెలిపించారు, ఈ 11 మంది శాసనసభ్యులు కూడా గెలిపించారు. ఇది దుర్మార్గంగా నేను భావిస్తున్నా. ఇది ముమ్మాటికి శాసనసభను అవమానించడమే, రాష్ట్ర ప్రజలను అవమానించడమే. అంటే నాకు ఓటు వేయకపోతే, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే, నాకు ఇన్ని సీట్లు అంటూ ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తానని మీరు ఎన్నికలకు ముందే చెప్పి ఉండాల్సింది. వైనాట్ 175 సిద్ధమని కాకుండా నాకు కనీసం ప్రతిపక్ష హోదా కానీ ముఖ్యమంత్రి కానీ ఇస్తేనే ఈ శాసనసభకు వస్తా, లేకపోతే నేను రానని చెప్పాల్సిందే. ఈయన ఉన్నాళ్ళ హోదా తీద్దామని ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు హోదా తీద్దామని ట్రై చేశాడా, ట్రై చేయలేదు? మీడియా సోదరు మీరు చెప్పండి.
ఆ రోజున శాసనసభ్యుల మద్దతు సరిపోక 6గురిని చేల్చలేక తెలుగుదేశం పార్టీలోంచి 4గురితో ఆగిపోయింది. ఇక్కడ గన్నవరం కానీ, అక్కడ వైజాగ్ కానీ, ఇక్కడ గుంటూరు కానీ ఈ ఎమ్మెల్యేలు 4గురే వస్తాం వల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీలేపోయారు. కానీ ఇవాళ శాసనసభను అవమానిస్తున్నాడని రాష్ట్ర ప్రజలందరూ చర్చించే పరిస్థితి. ఇంకా కొన్నాళ్ళు పోతే తాడేపల్లిలోనే 11 మంది శాసనసభ్యులతో మాక్ అసెంబ్లీ పెడతామని ఒకసారి. ఇలాంటి పరిస్థితులు బాధాకరం. ఇది రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదు. ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే సభానాయకుడితో పాటు అలాగే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా శాసనసభ గెలిస్తే, అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ యోధులను ఏమనుకోవాలి, ఒకళ్ళు ఇద్దరు శాసనసభలో ఉన్న వాళ్ళు అన్నిసార్లు శాసనసభలో ప్రజాస్వామ్యం ఎలుగెత్తి చాటిన పరిస్థితి. వాళ్ళకే ఇవాళ సీట్లు రాని పరిస్థితికి వెళ్ళింది. రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారు. నువ్వు బూతులతో మాటలు దాడి చేపించింది మీ ప్రభుత్వం కాదని అడుగుతున్నా. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలో పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి మిగతా 10 మంది కూడా అసలు ఈ శాసనసభ మనం వెళ్తామా లేదనే పరిస్థితిలో బాధపడుతున్నారని నాకున్న సమాచారం. రాబోయే కాలంలో ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని ప్రజల మీద కోపం చూపించకుండా మీకు 11 సీట్లు ఇచ్చిన ఆ నియోజక ప్రజల సమస్యలను ఎక్కడ అడ్రస్ చేస్తారని అడుగుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి శాసనసభ వేదిక ఇంకేమైనా వేదికలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పాల్సింది. మీడియా సోదరులు కూడా ఇది డెఫినెట్గా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది ముమ్మాటికి శాసనసభ మీద దాడే, అలాగే ప్రజాస్వామ్యం మీద దాడే. అలాగే ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే ఎవరైనా వాళ్ళ పాత్రను పోషించాలి. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఒకటే ఉండటం అనేది కరెక్ట్ కాదు. ప్రతిపక్ష సభ్యులు కూడా ఎలక్ట్ అయిన వాళ్ళు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని గౌరవించి వాళ్ళు వచ్చి శాసనసభకు వచ్చి వాళ్ళ సమస్యలు ఎలుగెత్తి చాటాలని మీ ద్వారా కోరుతున్నాం. వైసీపీ శాసనసభలో 11 మందికి విజ్ఞప్తి చేస్తున్నాం. కమ్ అండ్ డిస్కస్ వాట్ ఎవర్ యూ వాంట్ టు, మీ కాన్షియన్సీ విషయాలు కానీ లేదు రాష్ట్ర విషయాలు కానీ ఇక్కడికి వచ్చి డిస్కస్ చేయండి. అంటే అంబటి రాంబాబు గారు అంటే రాజకీయాల్లో గెలుపోవడం సహజం. 270 ఓట్లతో ఈ నియోజకవర్గంలో 2019లో ఓడిపోయా. కానీ నేను ఇప్పుడు 37,628 మెజార్టీతో గెలిచాను. నన్ను గన్నవరం ప్రజలు ఎన్నుకున్నప్పుడు గన్నవరం ప్రజల సమస్యలు పరిష్కారం చేయడమే లక్ష్యంగా పనిచేయాల్సింది ప్రాథమిక సూత్రం. దానికి తిలోదకాలు ఇచ్చి కేవలం పార్లమెంట్కి, లోక్సభకి, రాజ్యసభకి, శాసనమండలికి వెళ్తాం, శాసనసభకు మాత్రం రావంటే చంద్రబాబు నాయుడు గారిని చూసే ధైర్యం లేక రావట్లేదని అడుగుతున్నాను. కడప నగరంలోని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ రాయలసీమ జోనల్ కార్యాలయంలో గురువారం ఆల్ ఇండియా అగ్రగామి మహిళా సమితి రాష్ట్ర కార్యదర్శి హిమబిందు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజంపేట అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ ఇన్ఛార్జ్ సుబ్బమ్మ పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.